కల్పవల్లి శ్రీ 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 పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం కన్నుల పండుగగా ముగిసింది. లక్షలాది మంది భక్తులు తరలి వచ్చారు. అమ్మవారి ఆలయం నుంచి కోట ముఖద్వారం వరకు 3 సార్లు తిరిగింది సిరిమాను రథం. ఇక ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. కల్పవల్లి విజయనగరం ప్రజల ఆరాధ్య దైవం శ్రీ 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 పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. 4 గంటలకి ప్రారంభమైనటువంటి సిరిమానోత్సవంలో ముందుగా అమ్మవారి ప్రతిరూపంగా బంటుపల్లి వెంకట్రావు అయితే సిరిమాను అధిరోహించడం జరిగింది. అమ్మవారి ఆలయం దగ్గర నుంచి కోటబుర్జు వరకు కూడా 3 సార్లు ఈ సిరిమానోత్సవం అయితే జరుగుతుంది. 3 సార్లు పురవీధుల్లో అమ్మవారి ప్రతిరూపం అయితే తిరుగుతుంది. అమ్మవారికి ముందుగా తెల్ల ఏనుగు, దాని తర్వాత పాలధార, అంజలి రథం, బెస్తవాల అని పేరు చెప్తూ కూడా 4 రథాలు కూడా ముందున సిరిమాను ముందు టీవీగా కదులుతాయి. అమ్మవారి ఆలయం దగ్గర నుంచి పురవీధుల్లో అలా సిరిమాను ముందు తెల్ల ఏనుగు తర్వాత అంజలి రథం, పాలధారతో పాటు బెస్తవాల. ఎందుకంటే అమ్మవారి చరిత్రలో ప్రధానంగా వీటికి ప్రధాన అంశంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే అమ్మవారు ఏదైతే పూసపాటి వంశీయుల ఆడపడుచుగా ఉన్నటువంటి పైడితల్లమ్మ విగ్రహ రూపంలో పెద్ద చెరువులో దొరికినప్పుడు వీళ్ళందరూ కూడా సాయం చేశారు. కాబట్టి వాళ్ళకి కృతజ్ఞతగా అమ్మవారి సిరిమాను ముందైతే ఇవి కూడా విహరించడం జరుగుతుంది. ఎంతో టీవీగా భక్తి శ్రద్ధలతో భక్తులైతే ఈ సిరిమానోత్సవాన్ని తిలకిస్తున్నారు. ఇప్పుడు మనం చూసుకోవచ్చు. ఈ అంజలి రథం తర్వాత కనిపిస్తున్నటువంటి ఆ రథం ఏదైతే ఉందో దాదాపు 30 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి సిరిమాను మీద పూజారి అయితే కూర్చోవడం జరుగుతుంది. ఆ పూజారి అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తారు. దాదాపు 300 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఉత్సవం ఏదైతే ఉందో దీనికోసం దాదాపు 1 రోజుల పాటు అయితే అధికార యంత్రాంగంతో పాటు స్థానిక ప్రజలు కూడా ఎంతో కష్టపడతారు. ఈ రథాన్ని తయారు చేయడంతో పాటు ముందు ఉన్నటువంటి ఈ 4 రథాలని తయారు చేయడానికి కూడా ఎంతో కష్టించి స్వచ్ఛందంగా కళాకారులు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఏడాదికి ఒకసారి అంటే దసరా తర్వాత వచ్చేటువంటి తొలి మంగళవారం ఈ సిరిమానోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధల మధ్య జరుగుతుంది. ఈ సిరిమానోత్సవాన్ని తిలకించడం అనేది పూర్వజన్మ సుకృతంగా ఇక్కడ భక్తులు భావిస్తారు. దీనికోసం ఛత్తీస్గఢ్తో పాటు ఒరిస్సా రాష్ట్రాల నుంచే కాదు, ఇటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి కూడా లక్షల్లో భక్తులు అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ అమ్మవారి సినిమాను తిలకించడానికి దాదాపు 4-5 రోజుల ముందుగానే ఈ ప్రాంతానికి చేరుకొని ఇక్కడైతే ఉండి ఈ అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఈ సిరిమానోత్సవాన్ని తిలకించడం ఒక పూర్వజన్మ పుణ్యంగా కూడా భావించడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించి కూడా పూర్తి అధికారి రాష్ట్ర ప్రభుత్వం పండుగగా ప్రకటించినప్పటికీ కూడా ఇది ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవమైనటువంటి పైడితల్లమ్మ ఇరవేర్పుగానే ఈ పండుగను అయితే అందరూ చూస్తారు. మొత్తంగా చూసుకుంటే దాదాపు 1 రోజుల పాటు కష్టపడిన తర్వాత ఈ రోజు ఏదైతే ఈ సిరిమానోత్సవం జరుగుతుందో ఈ సిరిమాను ఉత్సవం ప్రతి ఒక్కరూ దర్శించుకోవడం అనేది ఒక కళగా భావిస్తారు. మన చుట్టుపక్కలంతా చూసుకోవచ్చు. ఎంతో ఆనందోత్సాహాల మధ్య భక్తి శ్రద్ధల మధ్య అమ్మవారి సిరిమాను తిలకించేందుకు దాదాపు లక్షల్లో ప్రజలైతే ఇక్కడ రావడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే ప్రధాన ఘట్టం ఏదైతే అమ్మవారి సిరిమాను అమ్మవారి గుడి దగ్గర నుంచి బయలుదేరి కోట దగ్గరికి వెళ్తుందో ఆ నేపథ్యంలో కోట దగ్గర ఉన్నటువంటి రాజవంశీయుల్ని ఆశీర్వదించి అక్కడి నుంచి తిరిగి ఆలయానికి చేరుకోవడం జరుగుతుంది. ఇలా 3 సార్లు చేసిన తర్వాత తిరిగి అమ్మవారి ఆలయం వద్ద ఆ సిరిమాన్ని అయితే ఉంచడం జరుగుతుంది. తర్వాత ఆ సిరిమాన్ని దర్శించుకోవడానికి అమ్మవారిని అనుగ్రహం కోసం అయితే భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడ గుమికోవడం కూడా జరుగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా దాదాపు 2500 మంది పోలీసులతో అయితే ఇక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రాజవంశీయులు ఎవరైతే ఉన్నారో పూసపాటి వంశీయులు ఆ కోట దగ్గర నుంచి అయితే అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. అనంతరం అదేవిధంగా ఇక్కడ శాసనసభ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ కుటుంబం కూడా ఈ కోటకు ఎదురుగా ఉన్నటువంటి వేరే ప్రాంతం నుంచి అమ్మవారిని దర్శించుకోవడం ఒక ఆచారంగా వస్తుంది. ఇంత ప్రాముఖ్యం కలిగినటువంటి సిరిమాను అయితే దర్శించుకోవడం ప్రతి ఒక్కరు పూర్వజన్మ సుకృతంగానే భావిస్తారు. ఇందులో సేవ చేయడానికి కూడా ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టపడతారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి అమ్మవారి సేవలో పాల్గొనడం జరుగుతుంది. ఏదైతే ఈ సిరిమాను చూస్తున్నా ఈ సిరిమాను మాల ఏదైతే ఉందో దాదాపు 30 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి సిరిమాను మీద కూర్చున్నటువంటి ఆ పూజారి అమ్మవారి ప్రతినిధిగా బంటుపల్లి వెంకట్రావు అంటే బంటుపల్లి వంశానికి చెందినటువంటి వారే వంశపారంపర్యంగా పతివాడ వంశపారంపర్యంగా వస్తున్నటువంటి నేపథ్యం
సారథ్యంలో బంటుపల్లి వెంకట్రావు ఇది 9వసారి అమ్మవారి సిరిమాన్ని అయితే అధిరోహించడంగా చెప్తారు. ఇక్కడ చూసుకుంటే ఇక దానికి ఎదురుగా ఉన్నటువంటి కోట మీద పూసపాటి వంశీయులు, మాజీ కేంద్ర మంత్రి, గోవా గవర్నరు పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులందరూ కూడా ఆ కోట మీద నుండి అయితే అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇలా 3 సార్లు అమ్మవారి దేవాలయం నుంచి కోట వరకు వెళ్ళి కోటలో ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి రాజవంశీయులను అయితే ఆశీర్వదించిన తర్వాత మళ్ళీ అమ్మవారిని తిరిగి దేవాలయానికి చేర్చడం జరుగుతుంది. అక్కడ ఈ సిరిమాన్ని అయితే వారం రోజుల పాటు ఉంచి దానికి ప్రత్యేకంగా పూజలు చేసిన తర్వాత తిరిగి ఆ సిరిమాన్ని హుకుంపేట తరలిస్తారు. ఈ పూర్తి ప్రక్రియ అంతా కూడా దాదాపు 4 రోజులుగా సాగుతుంది. 4 రోజుల నుంచి కూడా ఈ అమ్మవారి సిరిమానోత్సవాన్ని చూడడానికి లక్షల్లో భక్తులు ఎంతో ఉత్సాహంతో ఇక్కడ రావడం జరుగుతుంది. పూర్తి భక్తి శ్రద్ధల మధ్య ఈ సిరిమానోత్సవం అయితే అంగరంగ వైభవంగా జరగడం అనేది గత 300 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి చరిత్ర. ఎంతటి చరిత్ర కలిగినటువంటి సిరిమానోత్సవం ఈరోజు